పల్నాడు జిల్లా మాచర్ల మండలం అనుసుపల్లి కృష్ణా జలాశయంలో శాసనసభ్యులు జోడకంటి బ్రహ్మారెడ్డి 10 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు. మత్స్యకారుల కుటుంబాల అభివృద్ధి కోసం ప్రతి ఏటా చేప పిల్లలను కృష్ణా జలాశయంలో విడుదల చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధిలోకి వచ్చిందని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు పరుస్తామని ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి వెల్లడించారు. పరిశ్రమ శాఖ మంత్రులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారి ఆదేశాల మేర ఇక్కడ అనుపులో 10 లక్షల సీడ్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇంకా రాబో నెలాఖరికి కావచ్చు, లేకపోతే వచ్చే నెల మధ్యలో కొంత సీడ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మత్స్య కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఇలా కావాల్సిన గృహ నిర్మాణం కానీ, వలలు కానీ, బోటింగ్ కానీ, మరి కొత్తగా దానికి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో కూడా మత్స్యకారులకి అనేక రకమైన సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. సంతోషకరమైన వార్త, మన ప్రీతమ ఎంపీ శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు బోర్డులో సభ్యులుగా కావటం కూడా మనకు కలిసి వచ్చే విషయం. ముఖ్యంగా నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాల్లో అనాదిగా మరి వేట సాగిస్తూ దాని మీద జీవనం చేస్తూ ఉన్నారు. వారికి కూడా మంచి తోడ్పాటు లభిస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఇక్కడ మత్స్యకారులకి రీసెంట్గా వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే ఒక కాలనీని మన ఎంపీ గారు మత్స్యకారుల కాలనీని కూడా దత్తత తీసుకోవటం ఈ సందర్భంగా